హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మేమైతే మా ఊరికి వెళ్ళామండి, మా పిన్ని వాళ్ళ ఊరికి. ఇక్కడైతే మేము పొలం దగ్గర వంటలు చేసుకొని తింటున్నారు. ఎందుకంటే మా పిన్ని వాళ్ళ పంట పండిందనమాట. పంట పండిన తర్వాత భూలక్ష్మికి అయితే పూజ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకైతే. ఇక్కడ చూడండి, మా పిన్ని వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ ఇదే అనమాట. ఈ చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి. ఈ పొలాలన్నీ మా పిన్ని వాళ్ళవే అనమాట. చూడండి ఎలా కనిపిస్తుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది పొలాల మధ్యలో ఇల్లు అయితే. ఇక్కడైతే పొలంలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ వంటలు అయితే చేసుకుంటున్నారు. మేము ఊరు నుంచి వచ్చేవరకు ఇక్కడైతే వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. లేకపోతే వంటల వీడియోస్ కూడా పెడదాం అనుకున్నాను. చూడండి, ఇదంతా వరి అనమాట. వరి మొత్తం తీసేసిన తర్వాత ఇలా అయితే గడ్డి పడింది. ఇది చూడండి, పెద్ద మామిడి చెట్టు. దీనికైతే కాయలు బాగానే కాస్తాయి అనమాట, పుల్లగా ఉంటాయి. అక్కడ మా వాళ్ళైతే నా హాయ్ చెప్తున్నారు అనమాట. మేము లేట్గా వచ్చినాము. చూడండి, అందరైతే హాయ్ చెప్తున్నారు. అందరైతే కుస్తీ పడుతున్నారు. కట్లపై పైన అయితే వంటలు చేస్తున్నారు అనమాట. అది పెద్ద చింత చెట్టు. ఆ చెట్టు కిందనే కూర్చొని వంటలు అయితే చేస్తున్నారు. మేమైతే వెళ్తున్నాము. చూడండి, ఇట్లా ఉంటుంది. పొలం అంతా కట్ చేసిండ్రు అనమాట. వడ్లు అయితే చేతికి వచ్చినాయని చెప్పి ఈరోజు భూలక్ష్మి దేవికి అయితే మొక్కుకుంటున్నారు. ఎలా చేస్తారో చూపిస్తాను. చూడండి, కట్లపై పైన అయితే వంటలు ఆల్రెడీ అన్నీ రెడీ అయిపోయినాయి. కొన్ని మాత్రం అవుతున్నాయండి. ఇదైతే చికెన్ కర్రీ. ఆంటీ అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసింది. ఇక్కడ ఇంకేదో అవుతుందండి, ఆలుగడ్డ కర్రీ అనుకుంటా నాకు తెలిసి. ఈ చెట్లు చూసారు ఎంత విచిత్రంగా ఉన్నాయి కదా. వీటి పువ్వులు అయితే ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉంటాయి అనమాట. ఎండిపోయింది. చింతకాయలు చూడండి ఎలా ఉన్నాయో, పుల్లగా ఉన్నాయి. నేనైతే చింతకాయలు తెంపుకొని తింటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మా వాళ్ళు అయితే కట్లపై కానీ కూర్చున్నారు ఎండకి. ఇదంతా చూడండి ఎలా ఉందో. నేను మొత్తం చూపిద్దామని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాను. కానీ ఇప్పుడంతా గ్రీనరీ అయితే లేదండి. ఎందుకంటే అంతా పంట అంతా పండింది కదా. ఇంతకుముందు వచ్చి తీసింటే చాలా బాగుండేదేమో. ఇక చూడండి, గడ్డి మోపు అయితే ఇక్కడ ఉంది. ఇక్కడైతే బర్రెలు ఉంటాయన్నమాట. బర్రెలు తీద్దాం అనుకున్నా కానీ బర్రెలు అయితే వెళ్ళిపోయినాయి. ఇక చూడండి, అమ్మవారి గుడి అయితే ఇదే అనమాట. గుడి అంటే ఏమి ఉండదండి, విగ్రహం ఇట్లా ఏముండదు అనమాట. ఒక చెట్టు కింద అయితే భూలక్ష్మి దేవిలాగా భావించుకొని ఇలా రాళ్ళు పెట్టుకుంటారు గుడిలాగా. చూడండి, ఇక్కడైతే దీపాలు పెట్టారు. ఇక్కడ విగ్రహం అంటూ ఏదీ లేదు, భూమికి పూజ చేస్తారనమాట. ఇక్కడ 2 దీపాలు పెట్టారు. అలాగే అగరబత్తులు, అగ్గిపెట్టె కూడా పెట్టారనమాట. ఇక చూడండి, బెల్లం అయితే పెట్టారు. ఇక్కడ ఎక్కడ చూసిన డాగ్స్ అయితే ఉంటాయన్నమాట. మా వాళ్ళకి డాగ్స్ అంటే చాలా పిచ్చి. వీటికి ఫుడ్ పెడుతుంటారు కాబట్టి ఎప్పుడు పొలంలో తిరుగుతూ ఉంటాయి. చూడండి, ఇదే భూలక్ష్మి దేవి అయితే గుడిలాగా అయితే ఇలా చేసుకున్నారనమాట. వెనకాల అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. అక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ది, అదైతే ఆంజనేయ స్వామి టెంపుల్. మా పిన్ని వాళ్ళ పొలంలోనే ఉంటుంది. ఇప్పుడు భూలక్ష్మి దేవికి అయితే పూజ అయితే చేసేసారు. నైవేద్యం పెట్టేశారు. నైవేద్యం పెట్టి ఇలా శాఖ అయితే పోసి మొక్కాలన్నమాట. ఇలా నేత శాఖ పోసి మొక్కుతున్నానండి. లోపలైతే దీపాలే ఉన్నాయి చూడండి. భూమికి పూజ చేసినట్టు అనమాట. ఇలా పంట చేతికి వచ్చినాక ఇలా పూజ అయితే చేసుకుంటారనమాట. చాలా ఊర్లలో అయితే ముందు చేసుకుంటారు, లేదంటే తర్వాత కూడా చేసుకుంటారండి. ఇక్కడ వంటలన్నీ రెడీ అయిపోయినాయి. ఏమేమి వండారో చూపిస్తాను. చూడండి, ఇదైతే బగారన్నం అన్నమాట. ఇది మన తెలంగాణ స్టైల్ మటన్ తోటి పులుసు అండి. చింతకాయలు వేసి పులుసు చేశారు. ఇదేమో చికెన్ కర్రీ. ఇక్కడ ఆలుగడ్డ కర్రీ కూడా ఉందండి. ఎవరైనా చికెన్ మటన్ తినని వాళ్ళైతే ఆలుగడ్డ కర్రీ కూడా వేసుకొని తినొచ్చు. ఇది మన స్పెషల్ నాటుకోడి అండి. నాటుకోడి కూడా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఎప్పుడు సిటీలో హైదరాబాద్లో ఇలా ఉండే కంటే ఇలా పొలాల మధ్యలో వండుకొని తింటే ఆనందమే వేరు కదా అండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ చింత చెట్టుకి అయితే చాలా చింతకాయలు ఉన్నాయి, పైన అయితే చాలా ఉన్నాయన్నమాట. చూడండి, మన నాటుకోడి అయితే ఉడుకుతుంది. ఇలా కట్లపైన వండుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఫైనల్గా అయితే అందరం కూర్చున్నాము చెట్టు కింద. చూడండి, ఇలా తింటుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఇంట్లో ఫ్యాన్ల కింద కూర్చొని తినే కంటే ఇలా చింత చెట్టు కింద, ఇలా చెట్ల కింద కూర్చొని తింటే ఆనందమే వేరు కదా. చూడండి, మా పిల్లలందరూ ఎలా కూర్చొని తింటున్నారో. వాళ్ళకైతే మామూలు ఆనందం కాదండి. అందరం ఇట్లా గ్యాదర్ అయినాం కదా, చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలైతే. అందరూ అయితే వడ్డిస్తున్నారండి. నేను కూడా తినేసాను. చాలా టేస్టీగా ఉన్నాయి వంటలు అయితే. ఎంతైనా కట్లపై పైన వండితే ఎలాంటి మసాలాలు వాడకుండా సరే కానీ టేస్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అంత బాగుంటుంది. ఇక్కడ అందరం తినేస్తున్నాము. ఇక తిన్న తర్వాత టైంపాస్ ఏదో ఒకటి ఉండాలి కదా. మా పిల్లలు చూడండి, తిన్న తర్వాత కుక్కల దగ్గరికి వెళ్ళి ఇలా ఆడుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు అయితే చెట్టు ఎక్కుదామని ట్రై చేస్తున్నారు. ఎవరి వల్ల అయితే కాలేదు, వీడైతే ట్రై చేస్తున్నాడు. చూడండి, వీడిని వీడియో తీస్తున్నా అని చెప్పి పారిపోతున్నాడు అనమాట. ఇక్కడ మా పిల్లలందరూ భలే ఆడుకుంటారండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా వీడైతే చెట్టు అయితే ఎక్కేసిండండి, ఎట్లనోలాగా తిప్పలు పడి.
చూడండి చెట్టు అయితే ఎక్కుతాడో అంత పెద్ద చెట్టు అయితే మరీ హైట్ ఏం లేదండి, మామూలుగానే ఉంది, కానీ చాలా పెద్ద చెట్టు అనమాట. వీడు ఎట్లనో దాన్ని పాకుకుంటే అయితే ఎక్కేసిండు ఫైనల్గా అయితే. చూడండి ఎట్లా ఎక్కుతున్నాడో. అసలు నేను వీడియో తీస్తున్నట్టు వాడికి తెలియకుండా తీసిన అనమాట. నేను వీడియో తీస్తున్నట్టు తెలిస్తే మాత్రం వాడు పక్కా పారిపోతాడు. చూడండి ఫైనల్గా అయితే చెట్టు ఎక్కి నేను వీడియో తీస్తున్నా అని చెప్పి పక్కకైతే మళ్ళీండి అనమాట. పిల్లలైతే వాడిని ఆట పట్టిస్తున్నారు, ఎట్ట దిగుతావో చూస్తామో అది ఇదని. వాడికి మాత్రం దిగడానికి వస్తలేదు. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి కొమ్మెనకాల పోయి దాక్కున్నాడు. నువ్వు ఎన్నిసార్లు దాక్కున్నా నేను తీస్తా అని చెప్పి ఫైనల్గా అయితే తీసిన అనమాట. ఇక్కడ చూడండి అందరం తిన్న తర్వాత చేతులు అయితే కడుక్కుంటున్నారు మా వాళ్ళందరూ. ఇక్కడ కుక్కలు అయితే ఫైట్ చేసుకుంటున్నాయండి. వాటికి ఫుడ్ అయితే పెట్టినామన్నమాట. వాటికి 3 ప్లేట్స్ సపరేట్గానే పెట్టినామండి, కానీ ఒక ప్లేట్లో పెట్టినా వేరే కుక్కలన్నీ కలిసి ఒక దానిపైన అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేసినాయి. మా పిల్లలు అయితే వాటిని బెదిరిస్తున్నారు అనమాట. పెట్టింది తినొచ్చు కదా, ఎందుకు అట్లా కొట్లాడుకుంటున్నారు అది అని. ఇక ఇలా ఉంటుందండి, అక్కడ కుక్కలకి పండుగనే, ఇక్కడ మాకు పండుగనే. మా పిల్లలు చూడండి గట్ల పొంటి ఎలా ఆడుకుంటున్నారో. ఇలా ఉంటుంది మా పిల్లలతో అయితే, మామూలుగా ఉండదు ఎంజాయ్మెంట్. చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు. ఇక్కడ చూడండి అందరూ ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఈ ఆటలన్నీ అప్పటి కాలంలో మేము ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు మన పిల్లలు వెళ్తే ఇలా ఆడుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మొబైల్ చూసుకుంటూ ఉండడమే కాకుండా పిల్లల్ని ఇలా బయట ప్రపంచంలోకి తీసుకొస్తే చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో మనం వండుకొని తింటాం, అది కామన్ కదా. అలా కాకుండా ఇలా పొలాలు ఎంబడితే ఇలా అందరితోటి గ్యాదర్ అయ్యి ఇలా వంటలు చేసుకొని తింటే హ్యాపీనెస్సే వేరే అండి. ఇక్కడ జామ పండు చూసారా ఎంత బాగుంది. ఇక్కడ భూమిలో ఇంత పెద్ద పండు అయితే పండిందనమాట. నాకైతే హ్యాపీ అనిపించింది. ఈ వ్లాగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కుకింగ్ వీడియోసే కాకుండా ఇలా అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా తీస్తుంటాను, మీకు ఇష్టమైతేనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.